మూడేమో సెకండ్లో, ఆరేమో ఫస్ట్. లేపంటే అండి మనం వరుస కొట్టకూడదు. రావాలా నేను తినాలని కాదు, పెద్దగా మేపుకుంటున్నాం. ఇప్పుడండి ఆ తిండి అలాదు, ఆ నడక అలాదు, ఆ ఓపరాలు అలాదు. ఇప్పుడు అదే పొట్లపాడు అవుతుంది, చెరువులపేట, నర్సాపేట. రెచ్చిపాడు మండలం, గుంటూరు జిల్లా, పెదకొట్టిపాడు. ధర్మారం, నర్సాపేట, చిలుకూరుపేట, అన్నంబుట్టారపాలెం, పొట్లపాడు, నాదెళ్ళ ఎన్ని ఆడుకొని వచ్చామండి. మూడేమో సెకండ్లో, ఆరేమో ఫస్టులు, 7 ఫస్టులు. 3 సెకండ్లు అంటే ధర్మారం ఒకటి, ఈ అన్నంబుట్టారపాలెం ఒకటి, నిన్న అవతల కొట్టండి, అవతల కొట్లో పట్టు, నర్సాపేట పట్టు, చెరువులపేట పట్టు, పొట్లపాడు పట్టు, నాదెళ్ళ పట్టు. అవి ఇంకా ఇంటికాడ ఉన్నాయండి, కేటగిరీలో ఒక జత ఉన్నాయి, 7 దింపలు. వినాయక చవితి దింపుతాం వాటిని పచ్చిపాటులో, మన దగ్గరే కదా, పచ్చిపాటు మండలం కదా, మా పక్కనేగా, దాంట్లో దింపుతాం రేపు వినాయక చవితికి. ఈ సైజులో ఇంకోటి ఉంది ఇంటికాడ, దాని అర్థం దొరకలేదు, అందుకని తీసుకురావాలి. ఇప్పుడు వరుస పందాలు పందెం ఆడేటప్పుడు మనం పాల్గొనేటప్పుడు పందానికి మధ్య ఎంత గ్యాప్ ఉంటే ఎద్దులు బాగా లాగుతాయి? గ్యాప్ అంటే అండి మనం వరుస కొట్టకూడదు, వరుస కొట్టి దెబ్బతింటే గుడ్డు, ఎందుకంటే లోటు పడదు కదా. మనం ఒక పందెం వదిలిపెట్టి ఒక పందెం, ఇప్పుడు చిన్న పందాలు ఉంటే పోకూడదు. ఇప్పుడు ఇది ఉంది నాటు చెరువు, ఇక్కడ నాటు చెరువు 90 ఏళ్ళు, ఆ డెన్సింతలు 90 ఏళ్ళు, అట్ట వరుస పందాలు పోతుంటే మనం కూడా హ్యాపీ కొట్టి అవి కూడా బాగుంటాయి. మనం అటు వచ్చి నెలలో కొట్టుకుంటే నీకు ఉపయోగం ఏముంది? 50-60 ఏళ్ళు తీసుకెళ్ళిపోతే ఏమైంది? అయ్యేందంటే తప్పక పోవటం, టూరమ్మ పోవటమే. లేకపోతే మామూలుగా మేము పెద్ద పందాలకే వచ్చేది. రావాలా నేను తినాలని కాదు, పెద్దగా మేపుకుంటున్నాం, అది మా లెక్క. అది మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎన్నేళ్ల వయసులో మీరు పందానికి మీ జత దోలుకొని పోయారు? మేమా? నేనండి నాకు 20 సంవత్సరాలు ఉండగా మా ఊళ్ళో కోర్టు ఉంది, ఒంటింపు పందెం. అప్పుడు తోడాలు 8 గంటలు జత ఉన్నాయి నాకు. ఒంటింపులో జత పట్టు 2, దత్తల్లో పట్టు. అప్పుడు 8 తోడాలు గంటలే. అప్పుడు 40 ఏళ్ళ నాడే. అదే అక్కడి నుంచి బండి పందెం తోలాను, పెబ్బండి, గణపారం, ఆకులు గణపారం, పేట దగ్గర గణపారం, సింబాపురం, ఇవన్నీ ఆడుకొని పోయాం. అప్పుడు పెద్దవి ఉన్నాయి నాయి. ఆ పిచ్చిని మనం రావటమే ఇప్పుడు, వయసు పోయినా కూడా రావటం. అది ఇప్పుడు మీరు చూస్తే 600 ఉంటారా? 6 లేదు 6 వరకు. మన ఎద్దుల్లో కూడా మనం కాలానుగుణంగా మీ 6 మా 4 5.5 అట్టయింది, అవి కూడా అట్ట మార్పు చెందుకుంటూ వచ్చినాయి. అప్పుడు ఎట్లుండే అసలు ఎద్దులు? అప్పుడండి ఆ తిండి అలాదు, ఆ నడక అలాదు, ఆ ఓపరాలు అలాదు. ఆయాలు ఉండే ఎద్దులు ఏలాడు ఉన్నాయండి. అదే ఆయాల అసలు ఆ చెండులు అవి ఎద్దులు. ఇప్పుడు సంగపాల కోడూరు వాళ్ళు వచ్చేవాళ్ళు మా ఊరు నుండి 17 సంవత్సరాలు జరిపాం కావు పందెం. ఎక్కడా కూడా మచ్చలేదు. ఒక ఆయన వచ్చి ఎన్నోసారి ప్రెసిడెంట్ గారు వచ్చి మా ఊరిని కింద నుంచి పైకి అన్నాడు, పైకి నుంచి కిందకి అన్నాడు, వాడి పాడి కట్టాడు, రాజు చేశాడు. 20 సంవత్సరాలు మా నాన్న వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఖచ్చితంగా జరిపారు. చాలకి పేరు గుంటూరు జిల్లాలో ఒంటింపుకి దశ మీద ఎగడా బండి అట్లా 20 సంవత్సరాలు వెళ్ళాము మేము ఆడ మా ఊళ్ళో. అప్పుడు మాకు పీడు ఖచ్చితంగా తెలుసు మనకి, అందుకని వస్తా ఉన్నాం. మన పని అయిపోయినా కూడా ఏదో అనుకునేసరికి ఇప్పుడు అదే పొట్లపాడు ఒకటి అండి, చెరువులపేట, నర్సాపేట, నాదెళ్ళ, అన్ని మీ జిల్లా కోట్లు. మరి కృష్ణా కానీ రాయలసీమలో కానీ మొన్న జనచింతలు ఆడాం కదండి, ఆడాంగా. మీ నుంచి విడిపోయిన జిల్లానే కదా. మీ ఇన్నేళ్ల దాదాపు 50 ఏళ్ల అనుభవంలో మీకు బాగా కలిసి వచ్చి బాగా ఇప్పటికి కూడా ఆప్యాయంగా గుర్తున్న జత ఇది? నాకా ఇప్పుడు లేవండి, ఇక అప్పుడు లేవు. అప్పుడు చాలూరు జగన్నాథం గారి, ఎస్ జనరల్ గారి ఆ టైప్ అలాదు, ఆ గొడ్డు ఆ తీరు. ఎస్ జనరల్ గారు ఉన్నారు, పెద్ద చర్చ ఉంది, దాని తర్వాత నాటెద్దు ఉండేది. అప్పుడు సెంట్రల్ బండి అండి, బారు తోలుకోవటమే, కొలసలేదు, బారు కొలుపుకోవటమే. తిప్పడాలు జాక్ కొట్టేది.
కోటి కొట్టకండి శాస్త్రం కోసం వాళ్ళు ఆయా ఏడ్చింది ఆయా ప్రైజ్లు వస్తుంది 150 కదండి ఇవాళ లక్షలు కానీ ఆయా 50-100 కదండి ఆ ప్రైజ్లే బాగా తోలారు అప్పుడు అన్నపట్పల్లి మత్తానరావు గారు జగదాంకర్ గారు జగన్నాథం గారు వీళ్ళు బాగా తోలారు వీళ్ళు ఆ బండలు. ఇప్పుడు మనం ఇంత దూరం మనం తీసుకొస్తాం కదా, పందెం మనకి ఫలానా రోజు రేపు ఎల్లుండి మనకి పందెం ఉంది, 500 కిలోమీటర్ల దూరం ఉంది. అలాంటప్పుడు మనం ఆ రాత్రికి ఎద్దులు అక్కడ చేర్చాలా, లేదా ఎన్ని రోజుల ముందు మనం అక్కడ చేర్చాలి? ఎందుకండి ఇప్పుడు నేను వచ్చాము ఇవాళ ఉందనుకున్నాము, ఇవాళ కాలేదు కదా సైజులు, అందుకని మనకి రేపు పెద్దాయించారు. ఇవాళ ఒక 5 జతలు కడతారంట వీటిలో, రేపు కడతా ఉన్నారు. ఇక మనం ఉండాల్సి వచ్చిందిగా, లేకపోతే ఈ రోజు కట్టుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పటికి అది అటు ఇటు వెళ్ళిపోయేది. మంగళసూత్రం కట్టవా తెగట్టువా అయిపోయేది. ఇక ఇప్పుడు ఎందుకంటే ఉండమన్నారుగా. ఇప్పుడు ఆడారు, ఇప్పుడు పందెం ఉంది, వాళ్ళు ఆడేసారు, రెస్ట్ లో ఉంచారు. మరి వీటికి రేపు పందెం ఉంటే ఇప్పుడు బేటాలు వేయాలా లేదా డైరెక్ట్? ఇంకా వేస్తాం బేట వేయాలా? బేట వేస్తాం, టైర్ వేస్తాం. మళ్ళీ లేకపోతే ఒళ్ళు నొప్పులు కదండి, టైర్ వేయాలి. బేట వేస్తాం, టైర్ వేస్తాం. అంటే గతంలో మీరు పోలిస్తే గతంలో ఎప్పుడు అరకల దోని ఎద్దులు డైరెక్ట్ పందాలకు వచ్చి వాటిని లైట్ గా తయారు చేసుకున్నారు. కానీ ఇవాళ ఎక్కువ శృతి పెంచారు కదా, వాటికి ఎద్దులు తట్టుకొని నిలబడుతున్నాయి అంటారా? నిలబడుతున్నాయండి. ఇలా ఎట్ట వస్తున్నాయండి. ఇవి కూడా గొడ్డు కూడా ఒక రకమైన వస్తున్నాయిలే. ఇప్పుడు ఇది ఉంది అమ్మ తల్లి, అది దానికి అసలు ఎదురే లేదు ఖర్చుకి, అసలు అది ఇది పట్టుపడిది దీన్ని, దానికి అసలు ఎదురే లేదు ఖర్చుకి. అట్లా ఉంటుంది ఎద్దు. బడిలో ఒక మంతుగా ఉంటుంది కానీ బడిలో అమ్మ బిక్కిద్ది, అంత వేసినా మోసిద్ది. అది ఇట్లాంటి మంచి ఎద్దుల్ని మనం కాపాడుకోవాలి. దీని సంతతి, దీని బ్రీడ్ లైన్, బ్లడ్ లైన్ మనం కాపాడుకోవాలంటే మరి బ్రీడ్ చేసామనుకోండి మళ్ళీ కావాలనే పోతే మేము ఇంటికాడ ఉన్నాయి. మా పాల బాబా అయ్యి గబ్బసింగు అటు వదిలేమనుకో ఇక మేము చచ్చానే. మామూలుగానే అది కావాలి వాడుకుంటున్నాయి. ఇక రేపు వినాయక చవితిగా కేటగిరి దింపేది ఆ టవల్ మీద ఇచ్చామనుకో ఇక మా పాడి కట్టాల్సింది అవి. ఎందుకంటే అది కావు ఇక రుచి మరుగుతిగా. ఇప్పుడు ఆ కుర్రాడు ఉన్నాడు, రుచి మరిగితే మన అదే ఇస్తాడు మనకి. అవి కూడా అంతే, అవి కూడా అంతే. మరి అట్లా చేయకపోతే మన బ్రీడింగ్ మంచి నాణ్యమైనటువంటి జాతి లేకుండా పోయిద్దిగా. మరి అట్లా చేస్తే దానిలో పట్టుకు బట్టి లాగేటువంటి శక్తి ఉంది, ఉండాలండి. దాని టైపాడు ఉండరు, మేము దాని వాళ్ళం కాదు. ఎందుకంటే మనకు అది కావు, అందుట్లో ఆ పనులు మనం చేయలేము. అందుకని ఇప్పుడు మా పాలబాబు అనేది ఎక్కువ తోడ వెనక్కి కుదిరింది బాగా, వన్ని కానీ బ్రహ్మాండమైంది. దాన్ని మా ఆవులు ఉన్నాయి, ఇంటికాడ ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు. ఎక్కిద్దాం అన్నారు వీళ్ళు. వారి స్వామి అది మన్ని కూడా ఎక్కిద్దిరా మీద వద్దన్నాం. అది వద్దన్నాం, లేకపోతే ఈ మధ్య ఎదైంది ఆవు తిప్పాలన్నాడు. వరే బాబు దాని మీద ఎక్కిందనుకో ఇక మంది మీద కూడా ఎక్కిద్దిరా, ఇక మనం కూడా ఇక బాగుంటుందని చెప్తా. ఆవులమ్మా రుచి మరీ ఇక మన వల్ల కాదు ఇక. ఎందుకంటే చిన్నవి వాడికి తింటున్నాయా ఏంది పిచ్చాపప్పు, బాదం పప్పు, యాలక్కాయల పొడి మొత్తం మిర్చి వేస్తాం పెడుతున్నాము. చిన్న కలిపి తొత్తులు తింటున్నాయి. ఇక అదంతా ఏడబోయింది. ఇక అది కాల్చింది అనుకో ఇక మా మీద ఎగబడతాయి. ఇక అదా అమ్మ మన వేతక మనలో దమ్ముంది కాస్త మాలో లేపుకుంటాం. రమ్మంది తెలుగు వన్.